రాసిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అందరం కలిసి 6, 7, 8 వచనాలు చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6, 7 వచనాలు 8 అందరం కలిసి చదువుదాము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. 8వ వచనం అందరం కలిసి చదువుదాం. మరోసారి మన పాట భాగము, మన ఒక పాఠం చదువుదాము. 8వ వచనం అందరం కలిసి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాము. ప్రేమ స్వరూపుడవైన మా ప్రియమైన పరలోకమందున తండ్రి, పరిశుద్ధుడైన జీవము గల దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో, మహిమగల నామంలో, గొప్ప నామములో, అన్ని నామముల కంటే హెచ్చైన పూజింపదగిన నామములో దయల తండ్రి, రాత్రి మరోసారి మా ప్రియులు మీ దాసుడు దాసురాలు నాగేశ్వరరావు గారిని బట్టి, సత్యవతక్కని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దయల తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఆజ్ఞ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాం. దేవా, మేము సర్వలోకమునకు వెళ్ళలేనప్పటికీ ఈ పిడుగురాల ఈ పట్టణంలో ఆయా వీధుల్లో మరి కొంత సమయము సువార్త ప్రకటించాము. తదుపరి ఈ సువార్త కూడిక కలిగి ఉండటానికి దయల తండ్రి మీరు చూపిన నీ ప్రేమ కొరకు వందనాలు ప్రభా. మరి ఇంతవరకు కీర్తనల ద్వారా మీ యొక్క నామాన్ని మేము మహింపరిచినాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, దయ, వాత్సల్యత, కృప, కనికరములు కలిగిన దేవుడు. మా జీవితాల్లో మీరు చేసిన విలువైన గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు. కాబట్టి తండ్రి, ఏ ఒక్క ఆత్మ నశించి నరకానికి వెళ్ళుట నీకేమాత్రం కూడా ఇష్టము లేదు. కాబట్టి అంతటా అందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలని నువ్వు కోరుతూ ఉన్నావు. కాబట్టి ఆ అనుభవంలో ప్రేమ తండ్రి, మీరు మాకు అప్పగించిన ఈ సువార్త, ఈ పరిచర్యను బట్టి స్తోత్రాలు. దయగల తండ్రి, ఈ మైకు యంత్రం శబ్దం ద్వారా వినేవారందరిని కూడా మీరు సంధించండి, దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా, మీరు అక్కడ బహు సమీపంగా ఉంది. మేము కూడా చివరి దినాలు, కడవరి దినాలు, అపాయకరమైన అంత్య దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి, మరి ఎవరైతే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ యొక్క అనుభవం లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటూ ఉన్నారో అట్టి వారిని ప్రభు మీరు కదిలించండి మీ వాక్యము ద్వారా. కాబట్టి దయతో మేలుకై ముందున్న సమయం అంతా కూడా దీవెనకరంగా చేయండి. ఈ మైకు యంత్రం శబ్దం ద్వారా వినే వారందరినీ కూడా ప్రభువా దయతో జ్ఞాపకం చేసుకుంటారండి. ప్రేమ తండ్రి, వారికి రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. కొద్దిమంది అయినా ఆసక్తితో శ్రద్ధగా నీ మాటలు వినేవారు ఉంటారు, లేకపోలేదు ప్రభువా. ఆయా వీధుల్లో, ఆయా గృహాల్లో, వారి యొక్క ఇండ్లలో కూర్చొని దేవుని వాక్యం వినేవారు ఉన్నారు. దేవుని యొక్క వాక్యము పైన ఆశ పెట్టుకుని జీవించేవారు లేకపోలేదు. కాబట్టి అటు వారిని మీరు సంధించండి, దర్శించండి. ఒక ఆత్మనైన ప్రభువా
నీ కొరకు మేము సమకూర్చే దాని కొరకు దయ చూపిస్తురండి. మీరు సెలవిచ్చినారు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని సెలవిచ్చినారు. కాబట్టి అట్లా ఆ రీతిగా దయతో మీరే జ్ఞాపం చేసుకొని ఈ సువార్త కూడిక మహిమార్థంగా జరిగిస్తురండి. ప్రభా, తిరిగి మీ దాసును కూడా జ్ఞాపం చేసుకు మీ బిడలైన వారికి ఈ మైక్ యంత్రం శబ్దం ద్వారా వినేవారికి అర్థమయ్యే రీతిలో బోధించగలిగే జ్ఞానము ప్రభా నీవు నాకు దయచేయమని నన్ను నేను మరుగుపరుచుకుంటూ నీ కృపను మెండుగా కోరుకుంటూ మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపు చేసుకొనొచ్చు. కరెంటు మైకు మీ స్వాధీనములు ఉంచండి ప్రభా. వచ్చిన వారందరిని బట్టి వందనాలు. ఇంకెవరైనా నీ ఏర్పాట్లో రానై ఉన్నట్లయితే అట్టి వారందరినీ కూడా ప్రభువా మీరే తోడుకొని రమ్మని మహిమ ఘనత స్తుతి ప్రభావములు నీకే ఆరోపింపు చేసుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాము. మరి దేవుని వాక్యములో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి అనే మాట ఉంది. మరియు ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు. యేసు అనగా ఎవరంట? రక్షకుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉన్నది. కాబట్టి ఈయన ఎవరు అనేది బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేసే మాట ఏంటంటే 6వ వచనం రాయబడింది ఆ మాట చూడండి. ఏమని అంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ అని రాయబడింది. ఈయన ఎవరంటే ప్రియమైన ప్రభు బిడలారా, ఈయన దేవాతి దేవుడు, సృష్టికర్త. తన వాక్కు ద్వారా సమస్తము కలుగునుగా కంటే కలిగినదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి ఈయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనలేదు కానీ చూడండి 7వ వచనములో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని రాయబడింది. దేని కొరకు తన్ను తానే రిక్తునిగా అంటే ఏమీ లేని వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు చేయబడ్డాడు. ప్రియమైన ప్రభు బిడ్డలు గమనించాల, ఆయన అద్వితీయుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన నిరంతరము కూడా స్తోత్రార్హుడైన దేవుడని దేవుని వాక్యములో యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడి ఉన్నది. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు తన్ను తాను ఎందుకు ఆయన రిక్తుడుగా చేసుకున్నాడు అంటే చూడండి 8వ వచనంలో రాయబడినటువంటి మాట, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా. చూడండి, ప్రపంచంలో మరణములన్నిటికంటే కూడా సిలువ మరణం అనేది అవమానకరమైన మరణం. గమనించాల, అవమానకరమైన మరణం. ఆ దినాల్లో దొంగలు ఆయా రీతిలుగా నేరాలు చేసేటువంటి వారిని మాత్రమే యూదులు ఏం చేసేవారంట? సిలువేసేవారు. సిలువేసినారంటే అనగా అర్థం ఏంటంటే ఆ మరణం అనేది అవమానకరమైన మరణం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో నివసిస్తున్నటువంటి మనుషులందరి కొరకు ఆయన అవమానకరమైనటువంటి మరణాన్ని పొందినాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందుకొరకు ఆయన ఈ లోకంలో ఆయన జన్మించినాడంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారు గమనించాలా ఒక మాట, ఈ లోకంలో జీవించే మనుషులందరూ కూడా ఎవరిని వెతుకుతారంటే
దేవుని వెతుకుతారు. నిజమా కాదండి? అందరూ దేవుని వెతుకుతారు, గమనించాల. కానీ ఒకే ఒక ఆయన, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన పరలోకమును విడిచి భూలోకానికి మానవులను వెతుక్కుంటూ వచ్చిన దేవుడు. గమనించాల. మానవులను, మనుషులేమో దేవుని వెతుకుతూ ఉంటే దేవుడు ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడంట? చూడండి, పాపి అయిన మానవుడను యేసుక్రీస్తు ప్రభువారు వెతుక్కుంటూ వచ్చినాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు దేని కొరకు ఆయన మరణించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాల్లో ఒక స్పష్టమైన మాట అక్కడ రాయబడి ఉన్నది. ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16-17 వచనాలు చదువుతాం. చూడండి, మరణ శాసనము ఎక్కడ ఉండునో, తప్పనిసరి. అవశ్యం అంటే ఏంటి? తప్పనిసరి అని అర్థం. అంటే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం ఏందంట? అవశ్యం. అంటే మరణ శాసనం ఎవరు రాసినారు? ఎవరు రాశారు మరణ శాసనం? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారే మరణ శాసనము రాసినని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, మరణ శాసనం ఎక్కడ ఉండునో మరణ శాసనము రాసిన వాని మరణము కూడా ఏంటంట? అవశ్యం. అంటే తప్పనిసరి. తప్పనిసరి అక్కడ రాయబడింది. కింద ఇంకా కొంచెం చదువుదాం మనము. ఆ శాసనమును రాసిన వాడు, ఇప్పుడు ఏంటంట, ఎవరైతే మరణ శాసనము రాసినారో ఆ మరణ శాసనము రాసినటువంటి వ్యక్తి ఏం కావాలి? మరణించాలా. మరణించాలా. ప్రియమైన ప్రభు బిడ్డలారా గమనించాలా. మరణ శాసనము రాసినటువంటి వ్యక్తి మరణిస్తేనే కానీ అదేం కాదంట, చెల్లును. చెల్లు లేకపోతే చెల్లదు. ఏదో ఊరికే మరణ శాసనము రాసి మరణించకుండా మీరు మరణించండి, మీరు మరణించండి అంటే అది చెల్లేది కాదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణ శాసనం రాసినవాడు. కాబట్టి మరణ శాసనం రాసిన ఆయన మరణిస్తేనే తప్ప అది చెల్లును అనే మాట రాయబడింది. కాబట్టి రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జీవిస్తున్నటువంటి ప్రజలందరినీ ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను రిక్తుడుగా చేసుకొని సిలువలో ఆయన మరణించినాడు. యేసు ప్రభువారు మరణించినాడు. మరణము పొందినంతగా ఆయన ఏం చూపినాడంట? విధేయత చూపిన వాడే అనే మాటను మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మరణము ద్వారా లోకానికి కలిగిన 5 ఆశీర్వాదాలు ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన జన్మించి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించుట ద్వారా మీరు అనొచ్చు, ఏమని తెలుసా, ఆయన మరణిస్తే మాకేమొచ్చింది, మాకేమైంది, మాకేం జరిగింది అంటారేమో మీరు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు మరణించుట ద్వారా ఈ లోకానికి ఆయన 5 ఆశీర్వాదాలు ఇచ్చినాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా స్పష్టంగా ఆ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి 5 సంగతులను మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. రండి, మొదటి మాట ఫస్ట్ వన్ చదువుదాం రండి. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక, ప్రియమైన ప్రభు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మరణించుట ద్వారా ఆయన మరణములో ఉండబడిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదువుదాం. 2వ అధ్యాయము 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, చూడండి, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి మానవులకి కలిగినటువంటి మొదటి ఆశీర్వాదం ఏంటంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, మరణ భయము నుండి యేసుక్రీస్తు ప్రభువారు మానవులను విడిపించినాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈనాడు లోకములో మనం చూస్తూ ఉన్నాం, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఏ భయము కలిగి ఉన్నారంట? మరణ భయము కలిగి ఉన్నారు. మరణ భయము కలిగి ఉన్నటువంటి వారు చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా మనం చూస్తాం. ఆయా రీతిలుగా అనేకమైన బలహీనతల ద్వారా, వ్యాధుల ద్వారా
ప్రియమైన ప్రభు బిడ్డలారా, హాస్పిటల్లో బెడ్ మీద బనుక్కొని పైన తిరిగే ఫ్యాన్ను చూస్తూ, వస్తూ పోతున్నటువంటి నర్సును చూస్తూ, డాక్టర్ను చూస్తూ, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, ఎంత డబ్బైనా నేను ఖర్చు పెడతాను, బ్రతికించండి అని చెప్పేవాళ్ళు ఈ లోకంలో లేకపోలేదు. ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? రే చూడు, కూర్చో, సరిగ్గా కూర్చో, హాస్పిటల్ వేసుకో. ఉన్నారా లేరంటే చాలామంది ఉన్నారు. ఎవరికి లేదండి మరణ భయము? చెప్పండి, ఎవరికి లేదు? అందరికీ ఏముందంట? మరణ భయం ఉంది. కరోనా టైంలో ఇంకా మరణ భయం ఇంకా ఎక్కువైపోయింది. అందరికీ ఏంటంటే బ్రతకాలి 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 బ్రతకాలని. ప్రియమైన ప్రభు బిడ్డలారా గమనించండి. అయితే యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించుట ద్వారా మరణ భయము చేత జీవిస్తున్నటువంటి మానవులను ఆ మరణ భయము నుండి యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేసినట్టు? ఆయన విడిపించినాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆ మాట మనం చూస్తాం కదండి. అనేక రకాలైన బలహీనతల్లో జీవిస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం కదా. కారణం ఏంటంటే ప్రభు బిడ్డలారా, ప్రతి ఒక్కరిని కూడా ఏ భయము చుట్టుకొని ఉందంటే మరణ భయము చుట్టుకొని ఉంది. మన ఈ మధ్య కాలంలో ఒక ఊరు వెళ్ళినాం. ఒక ఊరు వెళ్తే ఒక చిన్న అమ్మాయి, దాదాపు నాకు తెలిసి ఒక 9 సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి. మేము మా బంధువుల ఇంటికి వెళ్ళాం. బంధువుల ఇంటికి వెళ్తే బంధువులు వచ్చినారని వాళ్ళు ఏం చేసి ఆ పాపకి కొంత జ్వరం ఉందంట. ఒక 2 రోజుల నుంచి కొంత జ్వరంతో బాధపడుతుంది ఆ పాప. అయితే మేము ఆ ఇంటికి వెళ్ళాం. మేము ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ప్రేమించి మాకు ఆతిథ్యం ఇచ్చినారు, భోజనం పెట్టినారు. ఎలా భోజనం పెట్టినారంటే, 1 కేజీ చికెన్ తీసుకొచ్చి భోజనం పెట్టారు. భోజనం పెడితే మేము భోజనం చేసాం, సరే అయిపోయింది. ఈ చిన్నమ్మాయ జ్వరంలో ఉంది, కొంత లో జ్వరం ఉందంట. అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి ఆ చికెన్తో ఆమె కూడా భోజనం చేసింది. ఆ చిన్న పాప ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి. నాకు తెలిసి 3rd క్లాస్ ఏదో చదువుతుంది ఆ అమ్మాయి. అయితే ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి భోజనం చేసిన తర్వాత వారింట్లో ఏమున్నాయి అంటే ఏమంటారు దాన్ని, ఆశీర్వాద ఆయిల్ ఉంటుంది కదా, ఇంత చిన్న బుడ్లు ఉంటాయి, అవి తీసుకొని నేను అట్లా కూర్చొని చూస్తూ ఉన్నా. ఆ అమ్మాయి దాన్ని తీసుకొని మొత్తం మోసుకొని తాగి ఇట్లా మూడు చూసుకుని అట్లా చూసుకుని నేను అడిగా, ఏంటమ్మాయి అది అంటే, అందే మామయ్య ఇది యేసు రక్తం అంది. యేసు రక్తం ఉంది, ఎందుకు తాగా యేసు రక్తం అని అడిగా. అసలు ఊరికి ఏం చెప్పిద్దానని కాదు, నాకు 2 రోజుల మీద జ్వరం ఉంది, నేను చికెన్ తిన్నా కదా, ఇది తాగితే నాకు ఏమి రాకుండా ఉంటుంది, జ్వరం రాకుండా ఉండిద్దని చెప్పేసి నేను దీన్ని తాగినని చెప్పేసింది ఆయమ్మ. చూడగమ్మ, ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన జన్మించి మరణము ఎందుకు పొందినాడు అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉందంటే, ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఈ లోకములో అందరూ ప్రతి మానవుడు కూడా ఏ భయములో జీవిస్తూ ఉన్నాడు అంటే మరణ భయం జీవిస్తూ ఉన్నాడు. కానీ మరి మీరు అంటారేమో, ఏమని, అయ్యా మీకు లేదా మరణ భయం అంటారేమో, మీకు లేదా అంటారేమో. ప్రియమైన ప్రభు బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చేది గమనించాలా. సెలవిచ్చేది ఏంటి అంటే, ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఒక మాట చదువుదాం. 21వ వచనం, ఫిలిప్పు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో అపోస్తులుడైన పౌలు గారు ఈ రీతిగా అంటున్నాడు. ఆయన చదవండి ఆ మాట ఒకసారి. నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, ఏంటంట, చావైతే నాకేమంటున్నాడు ఆయన. ఈ మాట ఎవరు బలగలరు ఈ మాట? పౌలు గారు ఏమన్నాడు? 1 కొరింథీ పత్రిక 11:1 ఏమంటాడు? నేను క్రీస్తును పోలి నడుచుకొనిన ప్రకారం మీరు నన్ను పోలి ఏమన్నాడు ఆయన? నడుచుకొనిడని పౌలు గారు చెప్పినాడు. ఇప్పుడు అదే పౌలు గారు ఏమన్నాడు? నా మట్టుకైతే, అందరి సంగతి నేను మాట్లాడతలేదు, నా మట్టుకైతే బ్రతుకుంట ఏంటంట క్రీస్తే, చావైతే నాకేముందన్నాడు ఆయన, లాభమన్నాడు. ఆయన చనిపోయినా ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ వెళ్తాడంట? పరలోకం వెళ్తాడు. ప్రభు బిడ్డ గమనించాలా, యేసు క్రీస్తు ప్రభు వారు ఎక్కడి నుండి అయితే ఆయన దిగి వచ్చినాడో భూలోకానికి, ఈ అపోస్తుడైన పౌలు గారు
యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, రక్షణ పొందినటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే వారు కూడా పరలోకం వెళ్తారు. కాబట్టి వారు పరలోకం వెళ్తారు కాబట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన ధైర్యంతో ఆ మాట చెప్పగలిగినాడు. ఈనాడు ఎవరైనా చెప్పగలరా మాట? చెప్పాల. రక్షణ లేకుండా ఈ లోకయాత్ర చాలిస్తే ఏముందంటే కింద నరకం ఉంది, పాతాళం ఉందని దేవుని వాక్యము, సత్యవేద గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు స్పష్టంగా తెలియజేసే మాట. చాలామంది అంటారు, ఏమి తెలుసా, ఇక ఈ లోకంలో బ్రతికే కంటే చెప్పాలా ఏమంటారంట, చనిపోతే పోయింది, ఎందుకు అసలు ఈ బాధ లేకుండా అంటారు. అసలు చనిపోయినాకే మానవుని యొక్క అసలు జీవితం అప్పుడే ప్రారంభమైందని బైబిల్ చెప్పే మాట. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమయం నేను అనుభవించలేను, ఇక చనిపోతే పోయేది అనుకుంటారు. నాయనా, అమ్మలారా, అయ్యలారా, బైబిల్ సెలవిచ్చే మాట ఏంటంటే, ఒక మనిషి మరణించిన తర్వాతే తన యొక్క అసలు జీవితం ఏమైందంట ప్రారంభించబడిద్దని దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిచ్చే మాట. ఇప్పుడు నువ్వు రక్షణ పొందకుండా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించకుండా లోకములో నీ ఇష్టానుసారంగా నీవు తినుచు, త్రాగుచు, సుఖిస్తూ, పాపములో, శాపములో జీవించి మరణిస్తే ఎక్కడ పోతాడంట? నరకానికి పోతాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రికాల సమయంలో ఆ మరణ భయము నుండి నిన్ను విడిపించే దాని కొరకే ఆయన మరణము పొందినంతగా ఏం చూపినాడంట? ఆయన విధేయత చూపినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణములో ఏమి దాగి ఉంది ఆశీర్వాదం అంటే, మానవులందరూ మరణ భయము చేత జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ మరణ భయము నుండి యేసు ప్రభువారు వారిని ఏం చేసినాడంట? ప్రభు బిడ్డలారా చెప్పాలా, విడిపించినాడు. ఇంకొకసారి అదే మాట చదివి మనం రెండవ మాట దగ్గరికి వెళ్దాం. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం ఇంకోసారి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారై నందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని యేసు ప్రభువారు ఏం చేసినాడంటండి? విడిపించినాడు. కాబట్టి ఒకటి, ఆయన మరణములో దాగి ఉన్న మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మరణ భయము చేత, మరణ భయములో, దాస్యములో జీవించే వారిని ప్రభు ఏం చేసినాడంట? విడిపించే దాని కొరకే ఆయన మరణము పొందినంతగా ఏం చూపినాడు? ఆయన విధేయత చూపినాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు ఎవరైనా కావచ్చు, ప్రియమైన అయ్యా, ప్రియమైన అమ్మ, ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఒకవేళ ఇటువంటి అనుభవంలో మరణ భయం చేత దాస్యమునకు లోనై ఇంకెందుకు నా బ్రతుకు అని ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఈ లోకంలో జన్మించాడు. నీ మరణ భయము నుండి ఆయన నిన్ను విడిపించేదాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు నీ స్థానంలో ఆయన మరణించినాడని బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి రాత్రికాల సమయంలో ఆ మరణ భయం చేత, ఆ మరణ భయమును విడిపించబడాలి అంటే నువ్వేమీ ఆయనకు చెల్లించాల్సిన అవసరంలా. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో, యేసు నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు ఆయన నిన్ను మరణ భయమును ఏం చేస్తారంట? విడిపిస్తాడు. కాబట్టి ఒకటి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా లోకమునకు ఏం కలిగినది అంటే చెప్పండి, మరణ భయము నుండి లోకంలో జీవిస్తున్నటువంటి వారిని యేసు ప్రభు వారు విడిపించినాడు. ఎవరు విడిపించగలరండి? ఎవరు విడిపించలేరు. ఎందుకు తెలిసిన? మరణ శాసనము రాసిన వాడు ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువే. కాబట్టి మరణము నుండి విడిపించేది కూడా ఎవరంటే యేసు ప్రభు. మరణములో నుండి జీవములోనికి దాటింపజేసే దేవుడు. మరణించిన వారిని సైతము కూడా ఆయన ఏం చేసినాడంట? బ్రతికించినాడు, లేపినాడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి ఒకటి, మరణ భయము నుండి యేసు ప్రభు వారు విడిపించిన. రెండవ మాట చదువుదాం. రెండవదిగా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా లోకమునకు ఏమి కలిగినదంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ప్రియమైన ప్రభు బిడ్డలారా 5వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. రోమపత్రిక 5:8 వచనం చదువుతాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా
కలిగినటువంటి ఆశీర్వాదము లోకమునకు ఏంటంటే ఆయన ప్రేమ వెల్లడిపరచబడింది. యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని ప్రేమించాడు అనేదానికి రుజువాధారం ఏంటంటే తన అద్వితీయ కుమారుడు, జనతైక కుమారుడు, ఏకైక కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకమునకు ఆయన ఏం చేసినాడంటండి? పంపినాడు. ఏదో ప్రేమ 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 నేను ప్రేమిస్తూనే చెప్పుకున్నాడు కాదు. దేవుడు మానవులను ప్రేమించాడు అనే దానికి రుజువేంది, ఆధారం ఏంటంటే ఆయన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఇవ్వటానికి దేవుడు ఏం కాలేదంట? వెనుదీల. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా ఆయన ప్రేమ వెల్లడి చేయబడింది ప్రపంచానికి. ఓ దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడా! పాపులమైన మా కొరకు ఎవరు చనిపోగలరండి? ఎవరు చనిపోగలరు? పాపులను ఎవరు ప్రేమించగలరు ఎవరైనా? చెప్పలా మానవుల యొక్క ప్రేమ ఎలాంటిదంట? చెప్పాల మానవుల యొక్క ప్రేమ ప్రాణము తీసేది కదా. నిజం చెప్పాలి, మానవ యొక్క ప్రేమ ప్రాణము తీసేది. కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటి? ప్రాణము పెట్టేది దేవుని యొక్క ప్రేమ. గమనించాలా. ఈనాడు చూడండి, మొన్న న్యూస్లో చూడండి, పేపర్లో ఒక న్యూస్ చదివినాం. కర్ణాటక రాష్ట్రంలో భార్యాభర్తలు ఒక ఆయన డాక్టర్ ఆయన చూసినారా మీరు? భార్యను చంపినాడండి. భార్యను చంపినాడు. ఎట్లా చంపినాడు తెలుసా? భార్యని, ఆమె కూడా డాక్టరేనంట. మాస్టర్ ప్లాన్ వేసాడు దానికి, తెలుసా? పెళ్లి చేసేటప్పుడు అంట తల్లిదండ్రులు కొంత ఏదో ఆమె గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, రెండవది షుగర్ ఉందంట. ఈ రెండు నాకు ఫస్ట్ మీరు చెప్పలేదు, పెళ్ళి అయిన తర్వాత 2 సంవత్సరాలు చెప్పినారంట మా అమ్మాయి కొంత బలహీనత ఉందని. దాన్ని అతని మనసులో పెట్టుకొని నన్ను మోసం చేశారని చెప్పేసి ఏం చేశారంటే దాన్ని మనసులో పెట్టుకొని ఎలాగైనా సరే ఏమని నా నుండి ఏం చేసుకోవాలనుకున్నాడు? ఆయన దూరం చేసుకోవాలనుకున్నాడు. ఆమె కొంత బలహీనత ఉంటే ఆయన చెప్పినాడంట, ఏమో తెలుసా అమ్మ, నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలా, కాబట్టి నీకు ఇంట్లోనే మీ అమ్మగారింటికి వెళ్ళు అని చెప్పేసి అంటే, సరే నయ్య వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆమె అంది. వాళ్ళ నాన్నగారు అమ్మగారు మా ఇంటికి పంపిస్తున్నాని చెప్పేసి అన్నారు వాళ్ళు కూడా. సరే అట్లా కాదులే అని చెప్పేసి ఈయన చూడు అంటే మా కూతురు బాగా చూస్తున్నాడు మా అల్లుడు అని చెప్పుకుంటారని మరలా ఏం చేశాడంటే అక్కడ వదిలే, ఇంట్లోనే నేను డాక్టర్నే కదా, ఇంట్లోనే ఉండు నువ్వు, నీకు నేను వైద్యం చేస్తానని చెప్పేసి ఇంట్లో పెట్టి ప్రియమైన ప్రభు బిడ్డలారా చూడండి ఏం చేసినాడంట చెప్పాలి. తర్వాత కొన్ని రోజులకి ఆమె చనిపోతే వాళ్ళ సిస్టర్ ఎవరు ఒక ఆమె కూడా డాక్టర్ అంట. ఆమె కొంత అనుమానం వచ్చి ఖచ్చితంగా ఈమె పిఎం చేపియాలా, పోస్ట్ మార్టం చేపియాలని చెప్పేసి అంటే అతను అనంట, లేదు ఎందుకు అవసరం లేదు, నా భార్య అనారోగ్యం ద్వారా చనిపోయింది ఆమె. లేదు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేపియాలంటే పోస్ట్ మార్టం తేలిన రిపోర్ట్ ఏంటంటే ఈమెకి చూడండి ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ మోతాదులు ఏమి ఇచ్చాడంట, రోజు ఏమిచ్చాడు? మొత్తం మంది ఇచ్చాడంట. అనుమానం రాకుండా ఏం చేశాడంట అండి, మొత్తం మంది ఇస్తే భార్య రాత్రికి రాత్రే చనిపోయింది. చూసినారు ఈ వార్త? మీరు విన్నారా? మీరు తెలుసా? చెప్పాలా? తెలుసు కదా. తర్వాత పోలీసు అరెస్ట్ చేశారు అతన్ని. ఎందుకు నువ్వు ఇలా చేసేవి ఏంటంటే నువ్వే అంటే నేను చివరికి అతను తప్పు ఒప్పుకున్నాడు, నేనే కావాలని చంపానండి, ఎందుకంటే మా అత్త మామలు నన్ను మోసం చేసి పెళ్లి చేసినారు, నేను మనసులో పెట్టు మోసం చేసినారంట. కాబట్టి నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ప్రియమైన ప్రభు బిడ్డలారా చూడండి, మానవుని యొక్క ప్రేమలో ఏముందంట చెప్పాలా? మోసం ఉంది. మానవుడు ప్రాణము తీసేవాడే కానీ ప్రాణము పెట్టేవాడు కాదు. కాబట్టి బైబిల్లో రాయబడిన మాట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, ఇంకోసారి అదే మాట చదువుదాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడిన మాట ఏంటి అంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా నువ్వు మంచివాడివైతేనా, నువ్వు నీతిమంతుడువా, నువ్వు యథార్థవంతుడువా, నువ్వు న్యాయవంతుడు అంటే కాదు. మానవుడు ఎవరంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పాపి. పాపం అనే మాటకు నిర్వచనం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, దేవునికి వ్యతిరేకంగా జీవించడమే పాపం, గురి తప్పుట పాపం అని బైబిల్ బోధించేది. ప్రియమైన ప్రభు బిడ్డలారా, ఆయన మరణము ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమని ఆయన లోకానికి పంచినాడని బైబిల్ సెలవిచ్చేమాట. ఒక మాట చదువుదాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక ప్రభు బిడ్డలారా చదవండి. 4వ అధ్యాయము 9-10 వచనాలు. 4వ అధ్యాయము 9-10 వచనాలు.
చూడండి, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని, చూడండి, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అని రాయబడింది. అంటే మానవుల పట్ల దేవునికి ఎంత ప్రేమ లేకపోతే తన అద్వితీయ కుమారుడైన ఒకే ఒక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి అయిన దేవుడు మన కొరకు ఏం చేసినాడంటండి? పంపించననే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా లోకమునకు ఏమి కలిగిందంటే ఆయన ప్రేమ ఏం చేయబడిందంట? వెల్లడపరచబడింది. లోకానికి దేవుడు ఆయన ప్రేమను పంచినాడు. ప్రభు బిడ్డలారా, ఎవరు పంచగలరండి? మనం ఇంకా ఏమై ఉన్నారంట? మనుషులందరూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరు చనిపోతారు? నీ కొరకు చనిపోరు. చంపేవారే కానీ చనిపోయేవారు ఎవరు లేరు. ఉన్నారండి కదా? ఈ మధ్యకాలం ఇంకా ఎక్కువైపోయినాయి ఆ వార్తలు కదా, ఎక్కువ మంది కదా. ఈ గద్దెనాల్లో భర్తలు భార్యలు చంపేవాళ్ళు ఉంటే ఇప్పుడు భార్యలే ఎక్కువ మంది ఏం చేస్తారంట? భర్తలను చంపుతున్నారంట. వార్తల్లో మనం చూడట్లేదా? గమనించాలా. కాబట్టి దేవుని ప్రేమ ఎటువంటిదంటే, దేవుని ప్రేమ ప్రాణము పెట్టేది. దేవుని ప్రేమ నది లాంటిది. ప్రియమైన ప్రభు బిడ్డలారా, దేవుని ప్రేమ పరలోకం నుండి పారుకుంటూ ఒక నది వల్ల ఎక్కడికి వచ్చిందంట? ఈ లోకానికి వచ్చింది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు దేని కొరకు ఆయన ఈ లోకంలో జన్మించి ఎందుకొరకు ఆయన మరణించినాడు అంటే, ఆయన ప్రేమను నువ్వేం కావాలంట? పొందాలి. ఈ రాత్రి ఆయన ప్రేమ నువ్వు పొందాలి. ఆయన ప్రేమ నువ్వు పొందాలి. ప్రభు అన్నాడు, ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు. ఆయన ప్రేమ నువ్వు పొందుకోవాలి. ఆయన నీ కొరకు ఈ లోకంలో జన్మించాడు, నీ కొరకు మరణించాడు. దేని కొరకంటే ఆయన ప్రేమ ద్వారా నువ్వు రక్షణ పొందాలి. కాబట్టి ఇది రెండవ మాటగా మనం చూడవచ్చు. చెప్పండి, ఒకటి, ఆయన మరణము ద్వారా లోకానికి ఏం కలిగింది? మొదటి ఆశీర్వాదము, మరణ భయము నుండి విడిపించినాడు. రెండవది, ఆయన మరణము ద్వారా ఈ లోకములో ప్రపంచానికి యేసు ప్రభు వారు ఏం తెలియజేసినాడంట? తన ప్రేమని వెల్లడిపరిచినాడు. ప్రేమ ఉందని చెప్పడం కాదండి, ఆయనలో ప్రేమ ఉందనే దానికి రుజువు ఆధారమైన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునే ఆయన ఈ లోకానికి పంపినాడు. దేని కొరకు తెలుసా? దేని కొరకంట? ఆయన మరణించటం కొరకు. కాబట్టి ఒకటి, మరణ భయము నుండి విడిపించే దేవుడైన. రెండవది, తన ప్రేమని వెల్లడపరిచింది. మూడవదిగా చదువుదాం రండి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా లోకమునకు ఏం కలిగినదంటే, అక్కడే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుతాము. ప్రభు బిడ్డలారా, 10-11 వచనాలు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అని రాయబడింది. చెప్పాలి. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా లోకమునకు ఏం కలిగింది? మూడవ ఆశీర్వాదం ఏంది? చెప్పాలి. ఏందంట? చెప్పాలి. ఆయన ద్వారా, లేకపోతే ఆయన మరణము ద్వారా లోకమునకు ఆయన ఏం కలగజేసినాడు? సమాధానాన్ని కలగజేసినాడంట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా ప్రియమైన ప్రభు బిడ్డలారా, మానవులకి ఏముందంటండి? సమాధానం. బైబిల్ సెలవిస్తూ ఉంది, దుష్టులకు ఏమీ లేదు, నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టులకు ఏమీ లేదంట, నెమ్మది లేదు. ఉందా నెమ్మది అంటే నెమ్మది లేదు. ఎవరికి కూడా నెమ్మది లేదు. లోకములో మానవునికి ఏమీ లేదంట, నెమ్మది అనేది లేదు. ఈ నెమ్మది ఇచ్చేది ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు వారే.
నెమ్మది యేసుక్రీస్తు ప్రభువారే. ఈ లోకంలో చాలా మందికి అన్నీ ఉన్నాయి అనుభవించడానికి, మంచి ఇల్లు ఉన్నాయి, ప్రియమైన ప్రభుల గమనించాలా, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది. ఈ లోకంలో తరతరాలు కూర్చొని తరగనటువంటి ఆస్తి ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క హృదయంలో ఏమి లేదంట, నెమ్మది, శాంతి, సమాధానం అనేది లేదు. ఉందా అంటే లేదు. అయితే యేసు ప్రభువారు యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారం ఆయన ఎవరంట చెప్పాల, సమాధానమునకు కర్తయగు అధిపతి అనే మాట రాయబడింది. ఆయన సమాధానమునకు కర్తయగు అధిపతి కాబట్టి ఆయన ద్వారే లోకము ఏమి కలిగి ఉంటుందంట, సమాధానం. గమనించాలి, ఆ దినాల్లో యేసు ప్రభు వారు ఈ లోకములో జన్మించక పూర్వము లోకానికి ఏమి లేదంటే సమాధానం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో జన్మించిన తర్వాత లోకాసు సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభు బిడ్డలారా 14వ వచనంలో ఏమని ఉంటుంది అక్కడ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన జనులకు భూమి మీద ఏముందంట, సమాధానం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో పుట్టుట ద్వారా సమాధానం లేనటువంటి లోకానికి ఆయన ఏమిచ్చినాడంట, ప్రభు బిడ్డలారా చెప్పండి, సమాధానము ఆయన అనుగ్రహించినటువంటి వాడు. ఈనాడు రక్షణ పొందినటువంటి మేము ప్రియమైన వారులరా తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉన్నావు. ఒకవేళ నీవు సమాధానం లేకుండా, హృదయంలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా ఒకవేళ జీవిస్తూ ఉన్నావేమో, ఈ రాత్రి ప్రభు నీకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీకు శాంతి ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీకు నెమ్మది ఇవ్వాలని కోరుతున్నాడు. అయితే ఆయన ఇచ్చే నెమ్మది, శాంతి, సమాధానం పొందాలని కోరినట్లయితే యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకో. యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకో, బైబిల్ సెలవిచ్చే మాట. కాబట్టి మూడవదిగా ఆయన మరణము ద్వారా లోకమునకు ఏమి కలిగినది అంటే చెప్పండి, సమాధానం. ఇంకొకసారి అదే మాట చదివి మనము చూడండి ముందుకెళ్దాం. మరొక మాట అదే మాట చదువుదాం. చూడండి రోమపత్రిక 5వ అధ్యాయము చదవండి, 10-11 వచనాలు. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము అని రాయబడింది. ఇప్పుడు ఈ సమాధానము అనేది ఎలా నీవు పొందినావంటే 11వ వచనం రాయబడింది. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. యేసు ప్రభు ద్వారానే ఏముందంటే మానవునికి సమాధానం. ఈ సమాధానం నువ్వు ఎలా పొందగలవంటే బైబిల్ సెలవిచ్చే మాట మత్తయి సువార్త 11:28 ఉంది కదా, ప్రయాసపడి పాప భారమును మోసుకొని పోచున్న చెప్పాలా నెమ్మది లేని సమస్త జనులారా, సమాధానం లేని సమస్త జనులారా, శాంతి లేని సమస్త జనులారా, నా యొద్దకు రండి. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళాలి? ఆయన సమాధానమునకు కర్తయగు అధిపతి. ఒకవేళ ఎవరైనా సమాధానం ఇస్తే వెళ్ళొచ్చు, ఎవరు సమాధానం పరచగలంటే లేదు. సమాధాన పరిచే ఆయనకి ఏముండదంట, సమాధానం ఉండదు, హృదయంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. కాబట్టి బైబిల్ సెలవిచ్చే మాట మూడోదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా, మూడోదిగా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా చెప్పండి ఈ ప్రపంచానికి ప్రభు ఏం పంచినాడు? ఆయన సమాధానాన్ని పంచినాడు. మనుషులను దేవునితో సమాధానపరిచినాడు. బైబిల్ సెలవిచ్చామాట. చెప్పండి ఇది మూడోది. 4వ మాట చదువు. 1 ఆయన మరణము ద్వారా, 1 చెప్పండి మరణ భయము నుండి విడిపించాడు. 2వదిగా దేవుని ప్రేమను వెల్లడిపరిచినాడు ఆయన మరణము ద్వారా. 3వదిగా ఆయన మరణము ద్వారా లోకానికి ఏం కలిగిందంటే సమాధానం కలిగింది. సమాధానం లేకుండా జీవించే వారికి ప్రభు సమాధానం ఇచ్చేవాడు. ఈ రాత్రి ఇది 3వ తలం. 4వదిగా రండి చదువుదాం. 4వదిగా ప్రియమైన ప్రభు బిడ్డలారా 4వది చదువుదాం రండి. గలతీలకు రాసిన పత్రిక 4వదిగా గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 క్వశ్చన్ చదవండి.
ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకి లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు ఏమైనాడంట, మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చాలు. ఇప్పుడు 4వ తలంపు ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా ఈ లోకములో జీవిస్తున్న ప్రజలకి ఏం కలిగినదంటే శాపము నుండి ఆయన ఏం చేసినాడంట, విమోచించినాడు. చూడండి, శాపము నుండి విమోచించే దాని కొరకు బైబిల్లో రాయబడిన మాట చూడండి. 14వ వచనము చివరి లైన్లో, మ్రాను మీద వేలాడిన ప్రతి వాడుని ఏమవుతాడంట, శాపగ్రస్తుడు అని రాయబడింది. అంటే మ్రాను మీద పిల్లలు గమనించాలా. ఇప్పుడు జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ వచనములు ఉంటుంది అనుకుంటా. జక్కయ్య ఎక్కడెక్కినాడంట, ఎక్కడెక్కారు జక్కయ్య? మీరు చెట్టు ఎక్కినాడు. ఇప్పుడు సిలువ కూడా దేంతో చేశారు? చెక్కతోనే కదా. అప్పుడు ప్రభు అన్నాడు వచ్చి, జక్కయ్య నీవు త్వరగా దిగు. అంటే చెట్టు ఎక్కాల్సింది ఎవరు చెప్పాలా? చెట్టు ఎక్కాల్సింది ఎవరు? నీవు కాదు. ఎవరు ఎక్కాల చెట్టు? ఆ మ్రాను మీద నేను వేలాడదీయబడాలా, నువ్వు దిగు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. గమనించాలా. అంటే 4వదిగా ఆయన సిలువలో మ్రాను మీద ఆయన ఏమైనాడంట, వేలాడదీయబడ్డాడు. ఆకాశమునకు భూమికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన వేలాడదీయబడినాడు అంటే, శాపములో జీవిస్తున్న, దోషములో జీవిస్తున్న మానవుడను విడిపించే దాని కొరకు, విడిపించి ఆశీర్వదించే దాని కొరకు. అసలు శాపం ఎలా వచ్చింది? బైబిల్ సెలవిచ్చే మాట ఆ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 15 వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ప్రభు బిడ్డలారా 15 వచనం చదువుతాం. 28-15 చదవయా. చూడండి ఏమని రాయబడింది. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెను. నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించన్నాడు. ఇప్పుడు మానవుడు ఎందుకు శాపగ్రాహి అయినాడు? ఎందుకు శాపములో జీవిస్తూ ఉన్నాడు? ఎందుకు శాపములోనే జీవిస్తూ ఉన్నాడంటే, బైబిల్ సెలవిచ్చే మాట దేవుని యొక్క ఆజ్ఞను ఏం చేసినాడంటండి, అతిక్రమించినాడు అని రాయబడింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదికాండం 3వ అధ్యాయము 17-18 వచనాల్లో ఆ మాట రాయబడి ఉంది. అంటే నిన్ను బట్టి నేలంతా ఏమైపోయింది అన్నాడు ఆయన, శపించబడిందంట. గమనించాల. ఒక మనుషుని ద్వారా చెప్పాలా, పాపము ద్వారా మరణము లోకములోనికి ఏమైందంట, ప్రవేశించిన మాట మనం చదువుతాం. గమనించాలి ప్రభు బిడ్డలారా. అంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా మానవులు శాపగ్రస్తులుగా చేయబడ్డారు. చూడండి, ఆశీర్వాదమునకు ముందు ఏముందంటే శాపం ఉంది. గమనించాలి. కాబట్టి 4వదిగా యేసు ప్రభువారు ఎందుకు ఆయన మరణించాడు, సిలువలో మ్రాను మీద ఎందుకు ఆయన వేలాడదీయబడ్డాడు అంటే చెప్పాలా, శాపము నుండి విమోచించే దాని కొరకు. ఎవరు విమోచించగలరయ్యా? ఎవరు విడిపించగలరు అంటే గమనించాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంట. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను 23వ వచనంలో ఉంది. ఆ మాట రోమాపత్రిక 3:23లో ఉంది. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. కాబట్టి రాత్రి యేసు ప్రభువారు నీ కొరకు మరణించినాడు. కాబట్టి ఆయన మరణము ద్వారా నీ మరణ భయము నుండి నేను విడిపించాలని ప్రభువు కోరుతున్నాను. 2వదిగా ఆయన ప్రేమను పొందాలి. 3వదిగా రాయబడిన మాట ఏంటి చెప్పాలా, లోకానికి సమాధానం ఇచ్చినాడు. 4వదిగా మనం చూసినట్లయితే శాపము నుండి ఆయన నిన్నేం చేశాడు, విడిపించే దాని కొరకే. అప్పుడే నీకు మోక్షము, అప్పుడే నీకు పరలోకము బైబిల్ సెలవిచ్చేది. కాబట్టి రాత్రి ఇటువంటి అనుభవాలు నువ్వు జీవించాలంటే యేసుప్రభు నీ హృదయంలో చేర్చుకో. ప్రభువా నేను పాపిని, ప్రభు నా పాపిని, నా పాపను క్షమించు అని యేసు ప్రభువుని నువ్వు వేడుకున్నట్లయితే
ఒక మాట నువ్వు ప్రార్థించినట్లయితే అప్పుడు యేసు ప్రభువారు నీకు రక్షణ ఇస్తాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నువ్వేం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేసినావంటే నువ్వు తప్పించుకోలేవు. బైబిల్ సెలవిచ్చేమాట. ఒకవేళ ఈ లోకం నువ్వు తప్పించుకోవచ్చు, నువ్వు ఏదైనా చెప్పవచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, నీ మాట పారవచ్చు, నువ్వు ఏదైనా చేయొచ్చు. ఒకనాడు ఈ లోకయాత్ర చాలిస్తే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం కావాలి, నీవు ప్రత్యక్షమయ్యే రోజు ఒకటి ఉంది, గుర్తుపెట్టుకో. అయితే ఆ తీర్పులో నుండి నిన్ను మరణములో నుండి జీవములోనికి దాటించాలనే యేసు ప్రభువు నీ కొరకు మరణించాడు. కాబట్టి నాలుగోదిగా ఆయన మరణము ద్వారా కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే శాపము నుండి విడిపించబడుట, విమోచించబడుట, విడుదల. ఇది నాలుగోది. చివరిగా ఐదో మాట చదువుదాం రండి. చివరిగా ఐదవదిగా యేసుక్రీస్తు ప్రభువారు మరణము ద్వారా లోకమునకు ఏం కలిగినది? ఐదవ ఆశీర్వాదం అంటే చదువుతాము. ప్రభు బిడ్డలారా చదవండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 21 వచనం చదువుతాము. 5:21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన రాయబడింది. ఇప్పుడు ఐదవదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ద్వారా లోకమునకు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, ప్రభు బిడ్డలారా చెప్పాలి, దేవుని నీతిగా చేయబడ్డామంట. ఎలా చేయబడ్డామో మనము చెప్పాల, దేవుని యొక్క నీతిగా చేయబడ్డాం. ఆయన నీతిగా, ఆయన అంటే మనుషుల నీతి కాదండి, మనుషుల నీతి కాదు. మనుషుల నీతి ఎటువంటిది? బైబిల్ సెలవిస్తూ ఉన్న మాట అదే, నీతిమంతుడు లేడంట. దేవుడు ఒక్కడే నీతిమంతుడు. కాబట్టి ఐదవదిగా నిన్ను దేవుని నీతిగా చేసేదాని కొరకు, ఒకవేళ నువ్వు అనీతిమంతులుగా జీవిస్తూ ఉన్నావు, బైబిల్లో రాయబడింది, అనీతిమంతులను క్రీస్తు యేసు తెచ్చుట కొరకు నీతిమంతుని క్రీస్తు శరీర విషయంలో ఏమైనాడంట, ఆయన శరీర విషయం చంపబడినాడు. దేని కొరకు? అనీతిమంతులైన వారిని నీతిమంతులుగా చేసేదాని కొరకు, అంటే దేవుని తెచ్చుట కొరకు అనే మాట మనం చూస్తాం. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియమైన వారలారా, ప్రియమైన అయ్యలారా, ప్రియమైన అమ్మలారా, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవునితో సమానంగా ఉండటానికి ఆయన విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచుకున్న లేదని రాయబడింది. దేని కొరకు తెలిసిన నిన్ను నీ మరణ భయము నుండి నిన్ను విడిపించటానికి, ఆయన ప్రేమ నీ పట్ల వెల్లడపరచటానికి, ఆయన నీకు సమాధానం ఇవ్వటానికి రాయబడింది. నాలుగోదిగా రాయబడినటువంటి మాట ఏంటి అంటే, శాపము నుండి నీకేమో అనుగ్రహించాలంట, విడుదల. ఐదవదిగా రాయబడింది, నీవు దేవుని నీతి యగునట్లు. ఈ 5 అనుభవాల్లో ఉంటేనే నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? దేవుని యొద్దకు, పరలోకము చేరతావు. బైబిల్లో రాయబడిన మాట, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే అన్నాడు. వేరొక మార్గం ఉంటే వెళ్ళొచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఈ మార్గం ద్వారా వెళ్ళొచ్చు అంటే లేదు, ఖచ్చితంగా ఇదే మార్గం. ఈ మార్గమే చెప్పాల జీవము కలిగిన మార్గం. కాబట్టి ఈ మార్గం నువ్వు ఉండాలని యేసు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకు ఆయన లోకంలో మరణించినాడు. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు అందరిని కూడా ఏమొందుతారంట? రక్షణ. చెప్పండి. 1, మరణ భయము నుండి విడిపించాడు. 2వది, తన ప్రేమను వెల్లడపరిచినాడు. 3వది, లోకానికి సమాధానం ఇచ్చాడు. 4వది, లోకాన్ని శాపము నుండి విడిపించాడు. 5వదిగా ప్రభు బిడ్డలారా దేవుని నీతిగా చేసినాడు. ఈ 5 అనుభవాలు మానవుడు జీవించాలంటే ప్రభు మరణించాల్సిందే. కాబట్టి ఆయన మరణించి, మరణాన్ని జయించి మరల ఏమైనాడంటే ఆయన తిరిగి లేచినాడు. పడబడతాం కదా, లేచినాడురా, సమాధిని గెలచినాడురా. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారందరిని కూడా గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుదురు. అట్లా ఆ రీతిగా దేవుడు మిమ్మును మీ కుటుంబాల రక్షణతో ఆయన అలంకరించునుగా. ప్రార్థన చేస్తాము.